నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 25,000 రూపాయల లంచం తీసుకుంటూ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. నిజామాబాద్కు చెందిన ఏజెంట్ నుండి లంచం కోరడంతో తిరుపతి అనే వ్యక్తికి ఇచ్చి పంపాడు. తిరుపతి వివేకానందరెడ్డికి డబ్బు ఇచ్చే సమయంలో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ బృందంతో పట్టుకున్నారు. ఎంవీఐ వివేకానందరెడ్డిపై కొన్ని రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ బృందం దాడి చేసి అదుపులోకి తీసుకుంది. కనెక్షన్ ఇక్కడ సార్ ఆఫీస్ ఎక్కడైనా కంప్లైంట్ ఆధారంగా ఈరోజు ఏసీబీ ఆఫీస్లో కేసు నమోదు చేసి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ కంప్లైంట్ ఉన్నారో అతనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. ఆ ఫైల్స్ గురించి దాదాపు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎంవీఐ గారు అతని అసిస్టెంట్ అతను అడగడం జరిగింది. దాని పరంగా ఆ 25,000 ఏదైతే ఈరోజు ఇస్తుండగా ఆ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ 25,000 రూపీస్ కూడా అతని ద్వారా రికవరీ చేయడం జరిగింది. తర్వాత అతను చెప్పిన విధంగా ఎంవీఐ గారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతూ ఉంది. ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ కంప్లైంట్ మా దగ్గరికి రావడం జరిగింది. దాని పరంగానే మేము ఈ రైడ్ ప్లాన్ చేసి పట్టుకోవడం జరిగింది. 25,000 ఇప్పుడు ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఏం లేదు, అది తర్వాత చెప్తాము. ప్రస్తుతం అయితే ఇది వివేకానందరెడ్డి గారు చెప్పాను కదండి. అసిస్టెంట్ పేరు వచ్చేసి తిరుపతి. అతని అసిస్టెంట్ కమ్ డ్రైవరు. అతను తిరుపతిని మరియు తిరుపతి డబ్బులు తీసుకున్నాడు. అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతని ద్వారా వివేకానంద